ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిది. సిడబ్ల్యూపిఎఫ్ ఛానల్ అభివృద్ధి కొరకు మీ వంతుగా మీరు మరి యొక్క ఛానల్ వీక్షిస్తూ అనేకుల చేత మరి వీక్షించబడేటట్లు చేస్తూ సబ్స్క్రైబ్ చేపిస్తూ వాక్య పరిచర్యను ప్రోత్సాహపరుస్తున్నందుకు నా నిండు వందనాలు. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి కష్టములో ప్రతి కన్నీటిలో దేవుడు మీరు తోడేందుకు గాక. ప్రియులారా, గత వారం మనం నేర్చుకున్న ఒక మాట ఏంటంటే కిరీటాల గురించి. 5 కిరీటాలు, ప్రాముఖ్యంగా కిరీటాలు చాలా ఉన్నాయి బైబిల్లో. 7 కిరీటాల గురించి కూడా రాయబడి ఉన్నాయి, 12 కిరీటాల గురించి రాయబడి ఉన్నాయి. బట్ ఆత్మీయంగా చెప్పుకోదగిన కిరీటాలు ఏంటంటే 5 కిరీటాలు. మానవుని యొక్క చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మానవుని యొక్క చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. కిరీటాలు మానవుడు ఆత్మీయంగా సంపాదించుకునేది భవిష్యత్ కాలంలో, అనగా పరలోక రాజ్యములో మహిమాన్వితుడైన దేవాది దేవుణ్ణి మనం కలిసినప్పుడు ఆయన మనకిచ్చే బహుమతులు. 5 కిరీటాలు ఉన్నాయి, ఉన్నతమైనవి. 5 కిరీటాల గురించి. అదేవిధంగా బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన స్వస్థత పొందుకోవడానికి కూర్చున్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు మరి వచ్చినప్పుడు ఆ బెతెస్దా కోనేటి 5 మండపాలు ఉన్నాయని చెప్పి 5 అనే ప్రత్యేకత అక్కడ రాయబడి ఉన్నాయి. అదేవిధంగా సలోమాను దేవాలయం కట్టినప్పుడు 5 కుడి ప్రక్కనను 5 ఎడమ ప్రక్కను బంగారపు దీపస్తంభాలు నిలబెట్టినట్టు కనబడుతున్నది. సో ఇలా 5 యొక్క ప్రాముఖ్యత అనేక ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిల్లో మనం నేర్చుకోబోతున్నది ఏంటి అని అంటే, మొదట మనం నేర్చుకోదగినది, మొదట మనం నేర్చుకుందాము అని అనుకున్నది 5 కిరీటాలు. ఆ 5 కిరీటాల్లో మొదటి కిరీటం అక్షయ కిరీటం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన లేఖలో ఈ అక్షయ కిరీటం గురించి 9:24లో చెప్తాడు ఆయన. ఏదేమైనప్పటికీ ఈ అక్షయ కిరీటాన్ని మనం పొందుకోవాలి అని అంటే, శరీరానుసారంగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, ఈ దేహంలో మనం బ్రతుకుచూ ఉన్నప్పుడు ఆ అక్షయ కిరీటాన్ని పొందుకోవడానికి పౌలు చెప్తాడు, ఎన్నో రకాల శ్రమలు నేను అనుభవించాను, బట్ ఆత్మీయ జీవితంలో తొట్టిల్లా నా పందెపు పరుగులో ఓపికతో పరిగెత్తాను అంటాడు. అంటే ఏంటంటే ఆత్మానుసారమైన పందెపు పరుగులో ఆయన ఓపికతో పరిగెడితే మొదట దేవుడు ఆయనకి ఇచ్చే ఒక కిరీటం. అంటే ఆయనకి తెలుసు, పరిగెత్తే వాడికి తెలుసు ఏ బహుమతి రాబోతుందో అని. అలాంటి బహుమతిని దేవుడు ఇవ్వబోతున్నాడు, అక్షయ కిరీటం. అంటే ఈయన పరుగు ఎంతవరకేనంటే 5 కిరీటాలు సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాడు. 5,000 కోట్ల ఆస్తి నీకు వస్తుంది అని అంటే, నీళ్ళు లేదు నిప్పులు లేదు అన్నట్టు పరుగు ఎంత పరిగెడతావు నీకు తెలుసు. నిద్ర లేకపోయిన పర్లా, తిండి లేకపోయిన పర్లా, పరుగు ఆగుదా? ఎందుకు 5,000 కోట్లు కనపడితే కళ్ళము. బంగారపు రాజకిరీటం వస్తుందయా నీకు. ఆ కిరీటం వెల ఎంతో తెలుసా? కొన్ని లక్షల కోట్లు అన్నారు. ఎందుకు తెలుసా? విలువైన వజ్రాలు పొదిగిన కిరీటం, అచ్చం బంగారము వజ్రాలతో ఉన్నది. అది పరిగెడతావు దాన్ని గెలుచుకోవడానికి. ఇక్కడ ఆత్మీయ జీవితంలో, శరీరానుసారమైన జీవితంలో ఆ పరిగెత్తే ఆ క్రమములో మనం నేర్చుకోవలసింది ఏంటి బాబు అని అంటే, అసలు ఈ యొక్క బహుమతి అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసా ప్రియులారా? ఇప్పుడు మనం ఏదో కబడ్డీ పోటీలు పెడతారు, రన్నింగ్ రేస్ పెడతారు, కుర్చీలు ఆటలు పెడతారు, ఆడవాళ్ళకి నిమ్మకాయలు ఆటలు ఏదో పెడతారు కదా, రకరకాల ఆటలు పెట్టి బహుమతి అనేది ఎక్కడ ప్రారంభమైందంటే, క్రీస్తుకు పూర్వం గ్రీసు దేశస్తుల దగ్గర నుంచి, గ్రీకుల దగ్గర నుంచి ప్రారంభమైంది. పరిగెత్తితే బహుమతి, ఒక ఆటలో విజయాన్ని సాధించుకున్న వాడికి ఇచ్చేదే బహుమతి. విజేతకి ఇచ్చే బహుమతే విజయపు బహుమతి, అదే కిరీటం. ఈ బహుమతి పొందుకోవాలంటే మనం ఎలా పరిగెత్తాలరా బాబు అని అంటే, ఓపికతో పరిగెత్తాలి. బహుమతి గెలుచుకోవాల్సినడు
నిద్రపోతులా ఉండడం, సోమరిపోతులా ఉండడం. ఒకటి గెలవాలి అని అంటే చాలా చలాగ్గా, చాలా హుషారుగా ఉండాలి. అందుకే పాముని దేవుడు చెప్తాడు, పాము వలె కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? వివేకం. మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. తోడేళ్ల మధ్యకి ఎందుకు పంపిస్తున్నానని తెలుసా? తోడేళ్ళు వాటి యొక్క చాతుర్యతను, వాటి యొక్క గుణగణాలను మనం పరిశీలనగా నేర్చుకోవడానికి దేవుడు పంపిస్తున్నాడు. తోడేళ్ళు వేటాడేటప్పుడు ఎంత చలాకీగా ఉండిద్దో అనుకున్నది సాధించడానికి, పాము ఎంత వివేకంగా కలిగి నడుచుకునిద్దో ఈ నేర్పుతున్నాడు దేవుడు మనకి. బహుమతి గెలుచుకోవాలంటే అలాంటి చలాకీదనం ఉండాలి మనలో, అలాంటి చురుకుదనం ఉండాలి మనలో. బహుమతి ఊరికినే రాదు, ఒక పోరాటం. అది బహుమతి గెలుచుకోవడానికి ఒక పోరాటం మనలో ఉండాలా. లక్ష్యం వైపు పరిగెత్తాలి మనం, నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. అలా పరిగెత్తి ఆయన ఏంటంటే అక్షయ కిరీటం, మొట్టమొదటి కిరీటం వచ్చిందట నీకు, రెండవ కిరీటం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, నీతి కిరీటం. దీని గురించి నేర్చుకోబోతున్నాం అంటే నీతి కిరీటం. ఒకసారి చూద్దామా? 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ కనబడతాయి మనకి. ఏంటంట పౌలు చెప్తున్న సందేశం తిమోతి తన ఆత్మీయ కుమారుడుకు. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ దేవుని పిల్లలకు, నా ప్రియ అక్క చెల్లెలకు, నా ప్రియ బిడ్డలందరికీ నేనేం చెప్తున్నాను అని అంటే, మన జీవితంలో ఒక మంచి పోరాటం అనేది ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఏముండాలా? ఏ పోరాటం? మనం అంతేగాని చెడ్డ పోరాటము ఉండకూడదు. మంచి పోరాటం ఉండాలి అంటే చెడ్డ పోరాటం మనలో ఉండకూడదు. ఇది చెప్తున్న సందేశం. ఇక్కడ పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్న ఒక సందేశం ఏంటంటే, అయ్యా చూడండి, మంచి పోరాటం. ఎలాంటి పోరాటం తెలుసా బిడ్డ? తిమోతి నా ఆత్మీయ అనుభవాలు ఆయన చెప్తూ, తన యొక్క ఆత్మీయ అనుభవాలు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఈ యొక్క 2వ అధ్యాయము ఎండ్ ఆఫ్ పీరియడ్కి వచ్చేసరికి ఆయన అంటున్న మాట, నేను ఒక మంచి మంచి కోసం పోరాడే కానీ చెడు కోసం నేను ఎప్పుడు పోరాడలా. అన్యాయము అక్రమం కోసం నేను ఎప్పుడు పాకులాడలా. న్యాయం కోసం, నీతి కోసం, మంచి కోసమే నా పోరాటం. యేసన్న గారు మంచి పాట కూడా పాడారు. మనం ఎప్పుడు కూడా ఆ పాట పాడుకుంటాం. చాలా మంది క్రైస్తవ జీవితంలో అంటారు, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సాగిపోతున్నాను, సిలువను ఎత్తుకొని మోసుకొని నా గమ్యస్థానం ఏంటో తెలుసుకున్న నేను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. అందరూ నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయము ఎరుగని జయశీలుడాయన. ఎలా చూడండి ఆయన, అపజయము ఎరుగని జయశీలుడు నా ప్రభు. అపజయము ఎరుగని వాడు సిలువను మోసుకొని పోరాడుచున్నాడు. భారమైన
ఆ సిలువను మోసుకొని పోరాడుతున్నాడు. ఎందుకు తెలుసా? జయం కొరకు. సిలువ శ్రమ ఎందుకు అనుభవించాడంటే జయం కొరకు. యేసు ప్రభువు సిలువ శ్రమ ఎందుకు అనుభవించాడంటే మంచి కొరకు. ఈరోజు మనం ఉన్నాం ఆ సిలువ ఎత్తుకొని పాపాత్ముల యొక్క పాపములకు విధించబడిన శిక్ష సిలువ రూపంలో ఆయన ఎత్తుకొని ఆ సిలువను జయించిన మహావీరుడు మనం నమ్ముకున్న దేవుడు. అందుకని అంటాడు, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయము ఎరుగని జయశీలుడాయన. ఎవరితో కలిసి పోరాడాలి? ఇప్పుడు ఎవరితో కలిసి? నువ్వు పోరాడతానికి సిద్ధమైతే నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న క్రీస్తు నీకు తోడై ఉంటాడు. నీకు జయం ఇచ్చిందాక నిద్రపోడు ఆయన. పౌలు చెప్తున్న సందేశం తన ఆత్మీయ కుమారుడికి, ఈరోజు ఆత్మీయులందరూ కూడా, సంఘముల బిడ్డలకు, ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ దేవుడు చెప్తున్న సందేశం, నువ్వు పోరాడతానికి సిద్ధంగా ఉంటే ఆ పోరాటంలో నీకు జయాన్ని ఇవ్వడానికి, నీ నీతిని బట్టి నీతి కిరీటాన్ని ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు నేను గెలిపించడానికి ప్రయాసపడతాడు. నువ్వు ఓటం పాలవుతుంటే దేవుడు చూస్తూ ఉండడు. నువ్వు ఎలాగైనా గెలవాలా. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరు బిడ్డవు, ఎవరి కుమార్తెవు, ఎవరి కుమారుడువు అంటే క్రీస్తు వారసురాలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రాజైనా సరే తన కుమారుడు లేక కుమార్తె ఓటమి పాలవలను కోరుకుంటాడమ్మా? ఏ రాజైనా కోరుకోడు. అక్కడ దాకేందుకు నువ్వు చూడు, రన్నింగ్ రేసులో ఇదో మంచి బహుమతి పెట్టారంట, నా కుమారుడు పరిగెడుతున్నాడు అని చెప్పి ఆ ట్రాక్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, అబ్బా నా కొడుకు ఆడొడ్డొచ్చాడు, నా కొడుకు ఈడొడ్డొచ్చాడు, ఈ చెబుతూ ఉంటావు. అది ఎట్టని దగ్గరకు వస్తున్నాడు, ఇంకా 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 పేరు పెట్టి, ఇంకా రా 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 వచ్చేసావు, నువ్వే చెప్పండి, నువ్వే. అదే ఇక ఆడు ఫస్ట్ ప్రైజ్ కొట్టాడంటే ఈ తల్లి అసలాగ, తండ్రి అసలాగ ఏడ పెట్టుకుంటారు. ఆత్మీయ జీవితంలో పోరాటం ఎలా ఉండాలా? శ్రమల మీద, శోధనల మీద, ఆటంకాల మీద, అడ్డంకుల మీద, అపవాది తంత్రాల మీద మన పోరాటం గెలుపు కోసమే కానీ ఓటమి కోసం కాదు. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్న సందేశం ఇదే, మంచి పోరాటం పోరాడాను బిడా, నా పరుగు కడముట్టించితిని. ఎండ్ ఆఫ్ టైం. ఈ పోరాటంలో చివరి ఘట్టం వరకు కూడా నేను మంచి పోరాటం పోరాడాను. పోరాడే సమయంలో ఆఖరి వరకు కూడా విశ్వాసంలో తొట్టిల్లలేదు. చాలా మంది శ్రమలు తట్టుకోలేక, చాలా మంది శోధించబడుతున్నప్పుడు అపవాది చేత ఆ శోధన జయించలేక పిరికి వారి వలె చిన్నపాటి శ్రమలు, కొద్దిపాటి శోధనలు భరించలేక పారిపోయేవారు ఉంటారు. ఆయనకు వచ్చిన ఆశయాల్లో నాకు తటస్థించిన శ్రమలు అనేకములు, అవి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని నేను చెప్తాడు కొరింథీ సంఘానికి. ఏం శ్రమలు పడ్డాడు, ఏం బాధలు పడ్డాడు, అయ్యో కానొకనాడైతే మేము బ్రతుకుతామనే ఆశ మాకేమాత్రం కూడా లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. గత ఎపిసోడ్లో చూసుకున్న అక్షయ కిరీటి విషయంలో ఎలాంటి శ్రమలు అంటే బ్రతుకుతాము అనే ఆశ వారికి లేదు. బిడ్డలారా చూడండి, అపోస్తలుడైన పౌలు నా పరుగు కడ చెప్పాలి, అంటే కడముట్టించుట. వినండి, కడముట్టించుట అనే పదానికి అర్థం చెప్పండి అమ్మా. ఆయన పరుగు కంప్లీట్ చేశాడు. ఆ కంప్లీట్ పరిపూర్ణంగా ఎక్కడ వరకు పరిగెత్తాలి అక్కడ పరిగెత్తాడు. శ్రమలు వచ్చాయి, భరించాడు, బాధలు సహించాడు, దెబ్బలు పడ్డాయి, ఓర్చుకున్నాడు. అన్ని సహించి భరించి ఓర్పుతో నేర్పుతో విజేత అయ్యాడు పౌలు. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి బిడ్డ, ప్రతి తల్లి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకొచ్చిన శ్రమలు నీ గొప్ప విజయాన్ని ఇవ్వడానికే. నీ శ్రమను వేరుకునే రాదా నీకో? నువ్వెందుకు శోధించబడతావు? గొప్ప జయం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అయితే ఈ పోరాటములో, అయితే ఈ పరుగు పందెములో
అయితే ఈ పరుగు పండుగ కడముట్టేంత వరకు నీకు కావలసింది, నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసములో తొట్టిల్లబాటు లేకుండా, కుడికి గాని ఎడమకు గాని పోకుండా స్టాండర్డ్ గా నిలబడి ఉండటమే దేవుడు కోరుకుంటున్నాడు. నిలబడితేనే దేవుడు ఆఖరి వరకు నీతో ఉంటాడు, నిన్ను విజేతగా ప్రకటిస్తాడు. ఏమంటాడట? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమంటే క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి ఎలాంటి పోరాటం పోరాడాలి చెప్పండి. ఇప్పుడు ఒకసారి నేను ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను అన్నా, మంచి అయితే నేను వస్తా, చెడు అయితే నేను ఎట్టి పరిస్థితిలో రాను, నువ్వెన్ని కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఆయన అన్నాడు, బాగా నచ్చింది సార్ మీ మాటలు, నాకు బాగా నచ్చింది, వెరీ గుడ్, మంచి జర్నీ చేద్దాం మనం. ఓకే, అక్రమంగా సంపాదించేది ఏది కూడా, దొంగతనంతో సంపాదించేది, మోసకారితనంతో సంపాదించేది ఏది అక్కడికి రాదు. నీతిగా సంపాదించు, విలువగా సంపాదించు, నీ విలువ రెట్టింపు అవుతుంది. నీతిగా సంపాదించు, నీ నీతికి తగిన ఫలాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఆ నీతి ఫలాలు ఇవ్వడానికి ఏ రీతిలో ఉంటుందో తెలుసా? నువ్వు నీతిని ఆఖరి వరకు కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, స్థిరత్వాన్ని కాపాడుకుంటూ దేవుని మహిమ రాజ్యములు అలా నువ్వు ప్రవేశిస్తుంటే దేవదూతులు ఘన స్వాగతం పలుకుతారు నీకు. మహిమ సింహాసనం దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారు పాత్రల్లో పెట్టబడిన విలువైన బహుమతులు దేవదూతులు పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ఆ యొక్క పాత్రలోని బహుమతులు అనబడిన ఈ కిరీటాలు నీకు ధరింప చేయబడినప్పుడు మన తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. ఒక వారం వస్తే 2 వారాల సెలవు. ఏడ పరుగు నీది? సగం దూరం పరిగెత్తి ఆగిపోయినడికి బహుమతి వచ్చిద్దా? పరిగెత్తాడు ఎలా పరిగెత్తాలా? కడ వరకు, అది ముగింపు జరిగే వరకు పరిగెత్తాలా. అందుకని సగం దూరం బాగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంద్రా ఏం చెప్పరా బహుమతి అంటే ఎత్తాడా దేవుడు? కిరీటం అంటే ఎత్తాడా? నువ్వెంత సోమరిపోతావు దేవుడికి తెలీదా? అందరితో పాటు గుంపులో గోవిందా అని చెప్పేసి అని అంటారు కదా మన వాళ్ళు పెద్దల సామెత. అందరితో పాటు మనం కూడా ఆ గుంపులో కలిసి పరిగెడదామని చెప్పి కొద్దిగా పరిగెత్తి ఆగి ఆ గుంపులో నేనున్నా. కాకపోతే జస్ట్ మిస్. ఏంటిది? బోళ్ళు అంతమంది యేసుప్రభు రాకడలో జస్ట్ మిస్ అయిన వాళ్ళు మనలో ఎంతమంది అంటే కడ వరకు పరుగు అనేది పరిగెత్తలేరు, విశ్వాసాన్ని కాపాడుకోలేరు. ఒకవేళ మంచి పోరాటం పోరాడి పరుగు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకుంటే వారికి ఇచ్చే ఒక బహుమతి ఉంది. ఏముంది? వాక్యం చదువుదాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, ఆమేన్ హల్లెలూయా, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తారు. అరే ఈ నీతి కిరీటం పౌలుకి ఒక్కడికేనా? అమ్మా నీతి కిరీటం ఉంది, అది పౌలుకి ఒక్కడికా? మన లోకంలో మనం పరుగు పందెంలో మనముంటే బహుమతి ఒక్కడికే. కానీ ఆత్మీయ జీవితం అలా కాదు. పౌలు వలె విశ్వాసాన్ని కాపాడుకోను, ప్రార్థనాపూర్వకంగా శోధనలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందికరమైన కొలిమిలైనా ఎదిరించి పోరాడి గెలిచిన వాడికి నీతి కిరీటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పౌలుకే కాదు, తిమోతికి ఉంది. ఓ తిమోతియే కాదు, తీతుకుంది. ఓ తీతుకే కాదు, ఒక బర్నబాకుంది, బర్నబా పేతురుకుంది. అందరికీ ఉంటుంది. వారి వెనకాల వచ్చుచున్న సైన్యం వలె ఉన్న మనకు కూడా ఉంటుంది. దేవుడిచ్చే బహుమతి ఎవరెవరికి ఏ బహుమతి ఇస్తాడు అంటే నీతి కిరీటం, తన యథార్థతను కాపాడుకుంటూ. 1 తిమోతికి రాసిన పత్రిక ఒక మాటను చూడండి ఒకసారి. 1 తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతికి తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు చెప్తున్నాడు 4:10. మంచిది. 1 తిమోతి
4:10 ఇక్కడ రాయబడిన మాట పౌలు చెప్తున్న ఒక సందేశం చూడండి ఒకసారి. ప్రతిదీ కూడా మనకు సందేశమే. బైబిల్ గ్రంథం. ఈరోజు మనందరం కూడా గెలవాలి అంటే, కిరీటాలు మనం కూడా గెలుచుకోవాలి అని అంటే పరిగెత్తాలి తప్పదు. సోమరిపోతుడు ఇంట్లో పడుకొని దుప్పటి ముసుకేసుకుంటే ఏమీ ఉండదు. ఒకసారి చూడండి 4:10 మనుషులు అందరికీ రక్షకుడు మరి విశేషముగా, మనుషులు కాదు తల్లి, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచువారము గనుక, దేని యందట? జీవము గల దేవుని యందు నిరీక్షణ కలిగిన వ్యక్తులు కాబట్టి, ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే ప్రయాసతో మనం పరుగులెత్తే వారికి ఉండాలి, ప్రయాసతో పోరాడే వారికి ఉండాలి. ఒకవేళ పోరాటం లేకపోతే, ఇందాక మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాం తిమోతికి రాసిన పత్రికలో, ఆయన ఏమంటున్నాడు అని అంటే, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు ఒక బహుమతి ఉంది, ఆ బహుమతి పేరు నీతి కిరీటము, ద క్రౌన్ ఆఫ్ రైటర్స్నెస్. నీతి కిరీటం అనే ఒక బహుమతి దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. కాదు, మన అందరికి అలా పరుగు పందెములు పరిగెత్తే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సిద్ధపరిచాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఈ జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి మనం ఎలా అంటే పోరాడే వ్యక్తులుగా ఉండాలని మొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసతో మనం పాటుపడుచున్నాం అని మొదటి గ్రంథంలో చెప్తే, నిరీక్షణ పాటుపడేటట్టు ఉండాలి, ప్రయాసపడేటట్టు ఉండాలి. ఈ ప్రయాస ఎక్కడికంటే అవసరమైతే పరుగు పందెములు ఓపికతో పరిగెత్తి గెలిచేంత వరకు ఉండాలి అని చెప్తూ, ఈ కిరీటం పౌలు ఒక్కడికే శాశ్వతమైంది కాదు, మనందరికి కూడా, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా ఆ కిరీటం శాశ్వతమైనది. ఆయన ప్రత్యక్షత దినమందు ఎవరైతే ఆయన ఎదుట నిలబడటానికి శక్తిమంతులై ఉంటారో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆయన రాకడను నిలబడటానికి శక్తిమంతులుగా ఎవరైతే ఉంటారో, ఆ శక్తిని సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్షయ కిరీటాన్ని పొందుతారు, నీతి కిరీటాన్ని పొందుతారు, జీవ కిరీటాన్ని పొందుతారు, ఆనంద కిరీటాన్ని పొందుతారు, మహిమ కిరీటాన్ని కూడా పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 కిరీటాలు, 5 ప్రాముఖ్యతలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో బిడ్డలారా. అలానే తీతుకి రాస్తూ, తన ఆత్మీయ కుమారుడైన తీతుకి రాస్తూ కూడా ఒక మాట అంటాడు ఈయన. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తీతుకు చెప్తున్న సంగతి ఏంటి చూద్దాం. 12-13 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13. మనము భక్తిహీనతలను, చూడండి ఏం చెప్తున్నాడా, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభ్రం కాదమ్మా, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను, స్వబుద్ధితోనా కాదు, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. వాక్యం ఏం బోధిస్తుందట? స్వబుద్ధి కాదు, స్వస్థ బుద్ధితో. ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధితో మనం ఉండాలా. దురాశలన్నీ కూడా, యలోక సంబంధమైన దురాశలన్నిటిని కూడా విసర్జించే వారికి ఉండాలి. ఈ లోక సంబంధమైన దురాశలు విసర్జించాలి, నీతిగా ఉండాలి, భక్తిహీనతను దూరపరచుకొని భక్తిగల జీవితంలోనికి రావాలి. ఒక శుభప్రదమైన నిరీక్షణతో ప్రయాసపడేవారిగా, శుభప్రదమైన నిరీక్షణతో పోరాడేవారిగా ఉంటే మన కొరకు ఏం ఎదురు చూస్తుందంటే, దేవదూతలట బంగారు పల్లెల్లో, బంగారపు పాత్రలో
వారు ఏం పెడతారు అంటే నీతి కిరీటం మనకు తగిలించబోతున్న దేవాది దేవుని దగ్గర అలా నవ్వుతూ ఉంటారు. ఎవరైతే లోక సంబంధమైన వాటన్నిటిని విసర్జించి, కొంతమంది ఎంత బోధైనా చెప్పు, ఇది నా కోసం కాదులే అనుకుంటారు. వాళ్ళు ఏ విధంగా సరే కొరడాలతో కొట్టినా సరే ఆ బుద్ధే మారదు. రేపొద్దున సలసల 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 సల కాగుతున్న నోటిలో పడేసి ఆ నూనె తీసినా సరే అస్సలు మారదు. అగ్నిగుండంలో కేకలు పెడతంటే అప్పుడు మారిద్దాము. సుఖం ఉందా? అందుకని అంటాడు, అయ్యా నేను మారిపోయాను కానీ నన్ను తీసుకెళ్ళి తండ్రి ఆయన అబ్రామా అంటే కుదరదా. మీకు మాకు పెద్ద అగాధం ఉన్నది, ఎట్లా కుదరదు. కాదు 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 కనీసం భూలోకానికైనా పంపిస్తే నా అన్నములు ఉన్నారు, వాళ్ళకన్నా బాబు మీరు మారండి రా అని చెప్పి చెప్పుకుంటాను పొయ్యే అంటాడు. వాడు అక్కడ చెప్పడానికి చాలా మంది ఉన్నారయ్యా అంటాడు అబ్రామయ్య. అసలు నీ బుద్ధే మారదు. ఏం బుద్ధి అసలు? మారాలి. దేవుడు అందుకని అంటున్నాడు పౌలు ద్వారా, ఒరే బాబు ఇహలోక సంబంధమైన బిడ్డ గుర్తుంచుకో, తీతు నేను చెప్తున్నా, ఇహలోక సంబంధమైన చదువమ్మా. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నాడు కదా మనకి 12-13. అనగా అది కాదు నేను అంటుంది, ఇహలోక సంబంధమైన మనము ఫస్ట్ నుంచి మనము భక్తిహీనతను ఏ వదిలిపెట్టాలో జ్ఞాపం చేసుకోండి. అంటే భక్తి గల వారి వల్ల నటించే విధానాన్ని, ఆ నటిస్తే నీకు ఆ నుంచి వచ్చింది. నేను చెప్పాను ఇందాక, పరిగెత్తినట్టు ఆ నుంచి పరిగెత్తు ఉన్నావు అనుకో, నువ్వు ఏడా ఉంటావు, గడపదాటి వెళ్ళావు కదా. నువ్వు నటించినంత మాత్రానా నువ్వు ఆడ ప్రారంభమైందో ఆడే ఉంటావు. కానీ నిన్ను దాటి అనేక మంది వెళ్ళి గెలుచుకొని కిరీటాన్ని పొందుతున్నప్పుడు సిగ్గు తెచ్చుకుంటే నువ్వు ఏడంటావు అంటే అగ్నిలో పడేయబడతావు. నేను ఒకటి చెప్తా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు భక్తిహీనతను వదిలిపెట్టి భక్తి గల జీవితం ప్రారంభించాలని రావాలి. మనం చదువుకుంటుంది 12-13. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భక్తిహీనత అనేది ఉండకూడదు. గెలుచుకోవాలంటే గెలుచుకునేవాడికి ఏముండాలి? భక్తి గల జీవితం ఉండాలా. ఏలోక సంబంధమైనది ఏది కూడా నీలో ఉండకూడదు. దురాశ కొంతమంది ఎంతైనా పెట్టు, ఏముందే, ఎంతైనా సరే, ఎంత పెట్టినా సరే ఆ ఆశ సావదు. ఆ మనిషి సత్తే తప్ప. ఆశ ఎప్పుడు తెచ్చిందంటే మనిషి చచ్చినప్పుడు తెలిసింది. ఇంకా ఆశ ఉండదు, చచ్చిపోతే ఉండిద్దమ్మా. కొంతమంది మనోళ్ళు, మా నాన్నగారికి వేట మాంసం అంటే బాగా ఇష్టం, అందుకే ఆయన దినానికి అన్ని వేటలు కోసేస్తున్నాను అంటాడు. ఆయన వచ్చి తింటాడు పాపం కదా. బతుకున్నప్పుడు ముద్ద పెడతాం చేత కాదు. ఇవి కాదమ్మా. ప్రభు ఏం చెప్తున్నాడు? పౌలు ద్వారా తీతుకు చెప్పే సందేశం ఈరోజు నీకు చెప్తున్నాడు. భక్తిహీనత వదిలిపెట్టు. నీ ఆశ చావని దురాశలు ఉంటాయి చూసావా, దురాశ గర్భమును ధరించి ఏం కనిద్దంట? పాపం కనిద్ది. పాపం పరిపక్వమై మరణమునకు దారి తీస్తుంది. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది 1వ అధ్యాయంలో. దురాశ గర్భాన్ని ధరించిద్ది. ఇహలోక సంబంధమైన దురాశలను వదిలిపెట్టకపోతే అది గర్భం దాల్చింది. గర్భం దాల్చి ఏమైతే తెలుసా? పొట్ట పగిలి చచ్చినా ఏదో దానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుక రోగాలు పాలవటమే. నువ్వు ఈ వాక్యాలు వింటున్నప్పుడు, ఈ వాక్యం ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విననొల్లని మనసు ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వారి మీద దేవుని ఉగ్రత వచ్చింది. పాతాళములో పడిపోయి, అగ్నిలో పడిపోయి, కాలుతున్నప్పుడు, సలసల కాలుతున్న నూనెలో పడేసినప్పుడు నువ్వెంత గుర్తు తెచ్చుకున్నా ఎవ్వడో నిన్ను కాపాడలేడు. నీ భర్త వచ్చి కాపాడలేదు, లేకపోతే నీ భార్య వచ్చి కాపాడలేదు, లేదా నీ తమ్ముల్లో, నీ అన్నలో, నీ అక్కలో, చెల్లెలు వచ్చి ఎవరు కాపాడరు. ఎవరాత్మకు చెప్పండి నోరుంటే, ఎవరాత్మకు మీరు కూడా, ఎవరాత్మకు ఎస్, నా ఆత్మకు నేనే బాధ్యుడను.
నా భార్య కాదు, నా బిడ్డలకు కాదు, నీ ఆత్మకు నీవే. అందుకే ఏం చేయాలి? గెలుచుకోవాలంటే ఏం చేయాలా? కొన్ని వదులుకోవాలి. నేను చెప్పాను గత ఎపిసోడ్లో కూడా, బాగా బరీగా అన్నం పెట్టి ఏకల్లాగా అన్నం పెట్టి పరిగెత్తాలంటే పరిగెడతాడా? పరిగెత్తాలని ఏం చేయాలా? నీ డొక్క మార్చుకోవాలి, ఉపవాసం ఉండాలా. మేము పోలీస్ సెలక్షన్స్ చెప్పాను, 13 సార్లు సెలెక్ట్ అయ్యానండి. సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నీ విన్నా. ఏం పరిగెత్తేవాడిని ఆ రోజుల్లో. నా పాత ఫోటోలు చూడండి, మీకు అర్థమైంది. ఏం పరిగెత్తేవాడిని. కాలు అసలు ఏడు నుంచి అక్కడ దాకా నేను ఎంత లెంత్ తీసుకుంటున్నానో పరిగెత్తే విషయంలో. అంతేగాని బుడి అడుగులు పరిగెత్తడం కాదు. లెంత్ ఎక్కువ ఉండాలి. పాదం ఎప్పుడు పాదం పరిపూర్ణంగా ఇట్లా ఆనిచ్చి పరిగెత్తకూడదు. ఎప్పుడు కూడా ఈ ఫింగర్స్ మీద ఇట్లా పరిగెత్తాలి. గుర్తుంచుకోండి ఎప్పుడైనా. ఇట్లా అంటే ఓన్లీ ఫింగర్స్ దగ్గరే ఇలా పరిగెత్తు. లాంగ్ షాట్లో పరిగెత్తడం నేర్చుకో. అది అలవాటు క్రమక్రమంగా ఏంటంటే అందరికంటే ఫాస్ట్ నువ్వే వస్తావు. మనం పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలంటే గెలుపు కోసం పరిగెత్తాలి. కళ్యాణి దేనికోసం పరిగెత్తాలమ్మా? గెలుపు కోసం పరిగెత్తాలి. గెలుపు కోసం పరిగెత్తేవాడు వెనకాల ఆ బుట్ట ఈ తట్ట అనేది తగిలించుకోకూడదు. ఏమా? పరుగు పందానికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, చక్కగా జీన్ ప్యాంటు, షూస్, టై, ఇంకేదో కోటు, బూటు వేసుకొని ఎవడన్నా పరిగెడతాడమ్మా? గెలవాలంటే ఒంటి మీద అన్నీ ఉంటాయా? బంగారు ఆభరణాలు అయ్యా అవన్నీ పెట్టుకుంటారా? ఏమి ఉండవు. మగపిల్లలు అయితే ఒక షార్ట్ వేసుకుంటారు, ఒక బన్నీ, అంతే. మా అయితే కొంచెం షూ, అది కూడా తేలికపాటిగా ఉండే షూ. బరువు పెరిగే కొంది భారం అయితే నువ్వు పరిగెత్తలేక సోమరంలాగా ఉంటావు. సో అంటే పరిగెత్తటానికి కూడా మనం ఆయుధాలు ఏమేమి ధరించాలంటే సింపుల్గా ఒక చిన్న టీషర్టు కింద షార్ట్, ఆడపిల్లలైతే వాళ్ళకు తగినట్టు వేసుకొని పరిగెత్తు. గెలుపు నీ సొంతం అయిపోయింది. విశ్వాస జీవితంలో మనం ఏం వదలాలి అంటే భక్తిహీనత అంటే చాలా మంది అక్కలకు తెలియదేమో. భక్తిహీనత అంటే పాపముతో కూడుకున్న క్రియలను విడిచిపెట్టాలి. వాటిల్లో ఏం చెప్తున్నాడు? ఇహలోక సంబంధమైన దురాశల గురించి చెప్తున్నాడు. ఎవరికి దురాశ లేదా? ఈ వాక్యం వింటున్న మీలోనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళనైనా, ఎవరిలోనైనా సరే మానవ జీవితంలో దురాశ లేని ఆశలు ఉంటాయి. దురాశలు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది కాదు. ఆశలు అయితే ఎక్కువ ఉంటాయి, దురాశ కలిగిన వాడికి ఏ పని జరగదు. మీరు ఎప్పుడైనా గమనించండి. అరే మనకున్న కలిగిందంటే తృప్తి పడేవాడికి ఏ పని జరిగింది. నేను చెప్పే కదా, ఆశ కలిగిన వాడికి ఎంత తెచ్చినా, ఎన్ని ఫ్రూట్స్ తింటాడా? ఎన్ని తెచ్చినా ఆవిధిగా తింటమే, అరక్క సావడమే. అది కాదు. ఇహలోక సంబంధమైన దురాశలు ఎంత సంపాదించినా ఇంకా సంపాదన పరిగెడతారు, ఎంత కూడబెట్టినా ఇంకా కూడబెట్టాలని పరిగెడతారు, ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా బట్టలు పరిగెడతారు, ఎన్ని పొలాలు ఎన్ని స్థలాలను ఇంకా స్థలాలను పరిగెడతారు, ఎన్ని కార్లను ఇంకా కార్లని, ఎన్ని ఫ్యాక్టరీలు ఇంకా ఫ్యాక్టరీలని. ఈ దురాశ చావకపోతే నువ్వు చస్తావు. జ్ఞాపకం చేసుకో. దురాశ చావకపోతే నువ్వు చస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా తీతుకు రాసిన పత్రికలో, ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టాలి. నువ్వు భక్తితో కూడుకున్న ఏ క్రియలు ఉండకూడదు. ఇహలోక సంబంధమైన దురాశని కూడా విసర్జించాలండి, వదిలిపెట్టాలా. తర్వాత శుభప్రదమైన, ఎలా ఉండాలి తెలుసా? నీవు ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఎదురు చూపుతో, శుభప్రదమైన, ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన ఎదురు చూపులో నువ్వు ఉండాలి. ఉంటే తర్వాత యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నువ్వు ఉండాల్సింది ఎలాంటి తెలుసా? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధితో ఉండాలి, మంచి గుణముతో ఉండాలి, మంచి పోరాడే యోధుడుగా ఉండాలి, నీతిగా ఉండాలి. తర్వాత భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది.
ఇలాంటి బ్రతుకులు మనం ఎంతమంది బ్రతుకుతున్నామంటే, ఈ బోధ ఎంతమంది వింటున్నామనంటే, నీ బోధ విని దురాశను చంపుకున్నవాడు ఖచ్చితంగా ధన్యుడే, వాడు విజేతే. ఇకనైనా సరే నీ దురాశలు మానుకో. నువ్వు ఎంత తిన్నా తినలేదని అనుకోపాక, ఎంత సంపాదించినా అనుకోపాక, ఎన్ని కోట్లు కూడబెట్టినా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. నీ దేహాన్ని నువ్వు తీసుకెళ్తావా? ఒంటి నిండా తల దగ్గర నుంచి అరికాల వరకు అన్ని ఆభరణాలు ధరించుకున్న ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో. ఏంటంటే ఒంటినిండా బంగారం వేసుకుంటాడు. ఆ బంగారం పాపం తీసుకెళ్తాడా అమ్మా? చొక్కాన్ని తీసుకెళ్తాడా? ప్యాంట్ ఒంటి మీద ఉన్నది ఏదైనా తీసుకెళ్తాడా? ఆ దేహాన్ని తీసుకెళ్ళడం. ఇంక ఏం తీసుకెళ్తాడు? ఆ దురాశ అంటారు, దాన్ని ఏమంటారా? దురాశ గర్భాన్ని ధరిస్తుందేమో, దాన్ని విసర్జించు. బట్ నీతిగా, భక్తిగా, యథార్థంగా దేవుని వైపే చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు పరుగు పందెములు ఓపికతో పరిగెడితే నీతి కిరీటం అదిగో నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నీతి కిరీటం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ నీతి కిరీటం నీ కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలా? భయభక్తులు కలిగి ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండు, దేవునికి మహిమకరంగా ఉండు, నిరీక్షణ కలిగిన నిజమైన క్రైస్తవురాలు వలె ఉండు. నిరీక్షణ కలిగిన నిజమైన క్రైస్తవుడు దేవుడు ఇవ్వబోతున్న వారు దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నిరీక్షణలే లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు, ఆమె క్రైస్తవురాలే ఎంత మాత్రం కానే కాదు. క్రైస్తవులకు నిరీక్షణ ఉండాలా, ఎదురు చూసే తత్వం ఉండాలా, అంటే ఓపిక ఉండాలా, ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, త్యాగం ఉండాలా, ప్రేమించే గుణం ఉండాలా క్రైస్తవుడికి. అది లేనప్పుడు నువ్వెంత మాత్రం విజేతవు కాదు. అక్షయ కిరీటాన్ని పొందుకున్న నీవు వెంటనే నీ క్రియలను బట్టి, నీ పరుగు పందాన్ని బట్టి నీ కొరకు నీతి కిరీటం కూడా ధరించుకుంటావు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళు ఉంచండి. దురాశ ఉన్న వాళ్ళు ఉన్నారు, దురాశతో నలిగిపోతున్న వాళ్ళు, రోగాల పాలైన వాళ్ళు ఉన్నారు. అటు వారందరూ కూడా దురాశను నేను వదిలిపెడతా ప్రభా. దురాశ గర్భాన్ని ధరించింది ప్రభా, అది పాపం కనే పరిస్థితి వచ్చేసింది నాయన. ఇక వాటన్నిటినీ విడిచిపెట్టి నీతిగా, యథార్థంగా, భక్తి గల జీవితంలో పందె పరుగులో ఓపికతో పరిగెత్తేవాడిగా శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నేనుంటా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన నా గొప్ప దైవమా, నీకే స్తోత్రం. నిజమే, ఒక శుభప్రదమైన నిరీక్షణ మాలో లేదు ప్రభా. ఆ నిరీక్షణ ఉన్నవాడు ఖచ్చితముగా, నిశ్చయముగా అయా ఈ రోజు చెప్పబడిన వాక్యమును బట్టి ఆ నిరీక్షణ కలిగిన వారు అక్షయ కిరీటాన్ని పొందుకుంటారు. ఆ నిరీక్షణ కలిగిన వారు నీతి కిరీటాన్ని పొందుకుంటారు. ఆ నిరీక్షణ గలవారు ఆనంద కిరీటాన్ని పొందుకుంటారు. ఆ నిరీక్షణ కలిగిన వారు ప్రభు మహిమ కిరీటాలను పొందుకుంటారు. ఆ నిరీక్షణ కలిగిన వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. అట్టి నిరీక్షణ మాకు దయచేయమని, స్వస్థ బుద్ధిని మాకు అనుగ్రహించండి ప్రభా. స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేము బ్రతుకక, స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొని నీ వైపు చూస్తూ ఒక మంచి పోరాడే తత్వం మాకు దయచేయమని. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో అటు వారిని బలపరచండి. ఎందరైతే స్వస్థహీనులుగా ఉన్నారో అటు వారి స్వస్థతను దయచేయండి. ఎందరైతే రోగాల పాలై ఉన్నారో వారిని బాగు చేయండి. ఎందరైతే గృహాలు లేక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, సరైన వ్యవసాయం లేక ఇబ్బందులకు గురవుతున్నారు, కోర్టు వివాదాల్లో, స్థల వివాదాల్లో ఉన్న వారు ఉన్నారు, అటు వారందరికి శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. బిడ్డలు లేని నా ప్రియ కుమార్తెలకు బిడ్డలు దయచేయండి ప్రభా. గర్భాన్ని మీరు తాకండి, గర్భఫలం ఇవ్వండి, నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోండి. CWPF ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. అనేకులను ప్రభు, అనేకులను ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలను దీవించండి. పరిపూర్ణ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలను దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించి నీ కృపాహస్తాలు బలపరిచి భద్రపరచమని. రాబోతున్నది 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ప్రభు.
1వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్కి అనేకులు సిద్ధపరచండి. వారి బాధలు వారి బలహీనతలు పోవులాగున సంఘమంతా ఏక స్వరంతో ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేయుచుండగా నీ పరిశుద్ధాత్మ పరిపూర్ణత ప్రతి ఒక్కరు పొందుకున్న సహాయం దయచేయండి. ఆత్మశక్తితో అనేకులను నింపండి. రాబోతున్న సేవకులను నింపండి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవులు దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించు గాక. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డలను దేవుడు దీవించును గాక. ఇప్పుడు చేసిన వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఆల్ నైట్ ప్రేయర్ 1వ తారీఖు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. మన రోగాలు, మన బాధలు, మన సమస్యలు ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన అనుభవపు లోతుల్లో నడిపించబడి సమస్త బాధల నుంచి విడుదల పొందుకోవటానికి మీకోసం మేం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీ ప్రార్థన విజ్ఞాపన మీరు దూరంగా ఉంటే వాట్సాప్ చేయండి, తప్పకుండా 1వ తారీఖు ప్రార్థనలో పెడతాం. గాడ్ బ్లెస్ యు ఆల్.